హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ బిగ్ బాస్ 9 తెలుగు 5వ వారం టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. 10 మంది నామినేట్ అవ్వగారీతూ చౌదరి పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఫౌల్ గేమ్ వాదనల కారణంగా వారి ఓటింగ్ గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం తనుజ టాప్లో కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగులో 5వ వారం టాస్కులు హోరాహరీగా సాగుతున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు బయటకు వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు 5వ వారం ఇమ్మాన్యుయల్ రాము, రాథోడ్ మినహా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఓట్ల కోసం ఎవరికి తగ్గ ఆటతీరు వాళ్లు చూపిస్తున్నారు. మరి ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఎవరున్నారో చూసేద్దాం. బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్. బిగ్ బాస్ 9 తెలుగులో 5వ వారం నామినేషన్లలో 10 మంది కంటెస్టెంట్లున్నారు. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారని వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ డైరెక్ట్గా 10 మందిని నామినేట్ చేశాడు. ఇందులో రీతూ చౌదరిడిమాన్, పవన్ తనుజ కళ్యాణ్ ఫ్లోరా, సైని సంజన గల్రాని సుమన్, శెట్టి శ్రీజ భరణి దివ్య, నిఖిత ఉన్నారు. కెప్టెన్ కావడం వల్ల రాము రాథోడ్ నుగోల్డెన్ స్టార్ ఇమ్యూనిటీ ఉండటంతో ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. 5వ వారం టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్లలో ఉన్న 10 మందిని 5 జోడీలుగా విభజించారు. రీతూ, పవన్ తనుజ, కళ్యాణ్ ఫ్లోరా, సంజన సుమన్, శ్రీజభరణి, దివ్య జంటలుగా టాస్క్లు ఆడుతున్నారు. అయితే బెలూన్ టాస్క్లో సంజన, ఫ్లోరా మినహా అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. అందరికంటే ఎక్కువగా రీతూ, పవన్ ఫౌల్ గేమ్ ఆడటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇది రీతూ, పవన్ ఓటింగ్పై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. బిగ్ బాస్ 9 తెలుగు 5వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో రీతు, పవన్ మరింత డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం లాస్ట్ 2 స్థానాలు వీళ్లవే. పవన్ ఉదయం 6:34 ఓట్లతో 9వ స్థానంలో, రీతు ఉదయం 6:22 ఓట్లతో 10వ స్థానంలో ఉన్నారు. ఎలాగైనా గెలవాలని రీతు, పవన్ అనుకుంటున్నారు. కానీ గెలిచే విధానం కూడా ముఖ్యమనే సంగతి మర్చిపోతున్నారు. పైగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దీంతో జనాలకు వీళ్లపై నెగటివ్ ఫీల్ కలుగున్నట్లే కనిపిస్తోంది. బిగ్ బాస్ 9 తెలుగు 5వ వారం ఓటింగ్లో ప్రస్తుతం సీరియల్ హీరోయిన్ తనుజ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. 29% ఓట్లతో ఆమె టాప్లో ఉంది. ఆమె పార్ట్నర్ కళ్యాణ్ పడాలయేమో మధ్యాహ్నం 3:46 ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సుమన్, భరణి, సంజన, ఫ్లోరా, శ్రీజ, దివ్య, నిఖిత ఉన్నారు. మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయి రీతూ చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందేమో చూడాలి. రీతు, పవన్ ఆట తీరువాదనల కారణంగా ఓటింగ్లో వెనుకబడ్డారు. బిగ్ బాస్ హౌస్లో గెలుపు మార్గం కేవలం ఆటతీరు మాత్రమే కాదని వ్యూహం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కూడా ముఖ్యమని ఈ వారం ఓటింగ్ స్పష్టం చేస్తోంది.